రీసెంట్ గా ఒక స్కూల్ టీచర్ వచ్చారు నా దగ్గరికి. ఆయనకి చెక్ చేస్తా ఉంటే రిపీటెడ్ గా బీపీ రికార్డింగ్ హై వస్తా ఉంది. అందుకోసమని నేను బీపీ టాబ్లెట్ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. సెకండ్ టైం వచ్చినప్పుడు నన్ను అడిగారనమాట ఆయన. ఏంటి అంటే, మీరు నాకు 40 మిల్లీగ్రాముల టాబ్లెట్ పెట్టారు, మిగతా టీచర్లు నన్ను అడుగుతున్నారు, మాకు ఎప్పటి నుంచో బీపీ ఉన్నా గానీ మేము 5 మిల్లీగ్రామ్ టాబ్లెటే వాడుతా ఉన్నాం, నువ్వు అప్పుడే 40 మిల్లీగ్రాములకు వెళ్ళిపోయావా అని. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను టాబ్లెట్ డోసుల మీద అనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న 5 మిల్లీగ్రాముల టాబ్లెట్ వేరే, నేను పెట్టిన 40 మిల్లీగ్రామ్ టాబ్లెట్ వేరే. సో ఆ 5 మిల్లీగ్రాములు తక్కువ డోసు, ఈ 40 మిల్లీగ్రాములు ఎక్కువ డోసు అంటానికి అసలు ప్రూఫ్ అనేది లేదనమాట. అది వేరే టాబ్లెట్, ఇది వేరే టాబ్లెట్. సో మెడిసిన్స్ అనేది మనకు మ్యాథమెటిక్స్ లాగా కాదు కదా, ఎక్కువ పెద్ద నంబర్ ఉందంటే పెద్ద పవర్ ఉన్నట్ట అంటే అట్లా కాదు. కొన్ని మెడిసిన్స్ ఏమో మైక్రోగ్రామ్స్ లో వస్తాయి, కొన్ని మిల్లీగ్రామ్స్ లో వస్తాయి, కొన్ని గ్రామ్స్ లో కూడా వస్తాయి. సో ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క పవర్ లో పనిచేసిద్ది అనమాట. నేను పెట్టిన 40 మిల్లీగ్రామ్ అనేది చాలా చిన్న పవర్దే, ఆ 5 మిల్లీగ్రామ్స్ చిన్న పవర్దే, రెండు హై డోస్ కాదు. కాకపోతే దీంతో పోలిస్తే అది తక్కువ అంటే అట్లా కాదు. మనం ఏం చేయకూడదు అంటే, ఎప్పుడైనా కానీ టాబ్లెట్స్ ఏదైనా డాక్టర్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నంబర్ చూసుకుంటారు ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంది అనేది. మీకు అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు ఆ నంబర్ అనేది, కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఇప్పుడు ఈ టీచర్ గారు లాగానే డౌట్ వస్తే నెక్స్ట్ టైం వెళ్ళి డాక్టర్ని మీ డౌట్ క్లారిఫై చేసుకోండి. అంతేగాని పక్కోళ్ళు అమ్మో నువ్వు అప్పుడే 40 మిల్లీగ్రామ్స్ వెళ్ళావా అనగానే ఆపేయకూడదు టాబ్లెట్ ని. సరేనా?